ఇక వరుసగా మూడో రోజు గోల్డ్ రేట్స్ దిగి వచ్చాయి. 3 రోజుల్లో కలిపి బంగారం ధర 1250 రూపాయలు తగ్గింది. దీంతో 22 క్యారెట్ల గోల్డ్ మళ్లీ 80,000 దిగువకు పడిపోయింది. ఇక ప్యూర్ గోల్డ్ ఇవాళ 540 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు 86,840 రూపాయలు, 22 క్యారెట్లు 10 గ్రాములు 79,600 రూపాయలుగా ఉన్నాయి. ఇక ఇవాళ కిలో వెండి ధర మరో 1000 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 1,06,000 రూపాయలుగా ఉంది. నిన్న రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ 1% పైగా తగ్గి $2,900 దిగువకు పడిపోయాయి. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ $2,871 గా ఉంది. ఇది ఫిబ్రవరి 12 కనిష్ట స్థాయి కావడం విశేషం. ఇక ఇటీవల గోల్డ్ రికార్డు స్థాయిలో $2,956 దాటింది. అనూహ్యంగా ఈ వారం గోల్డ్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఔన్స్ గోల్డ్ $80లకు పైగా తగ్గింది. ఇవాళ యుఎస్ ద్రవ్యోల్బణ డేటా వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు గోల్డ్ పై పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నారు. మెక్సికో, కెనడా ఉత్పత్తులపై మార్చి 4న సుంకాలు పెరగనున్నాయని ట్రంప్ ప్రకటించడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం రేటు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చనే వార్తలు వస్తున్నాయి. దీంతో యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో గోల్డ్ రేట్స్ రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తీపి కబురు చెబుతున్నారు.